ప్రపంచంలోని ఇటువంటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీకు అందమైన మహిళలు మాత్రమే కనిపిస్తారు. మీరు ఇష్టపడతారు మరియు ఆ అమ్మాయిల గురించి తెలుసుకుంటే మీకు నవ్వు కూడా వస్తుంది. ఈ ప్రపంచంలోని ఈ రోజుకి ఇలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే పురుషుల జనసంఖ్య కంటే మహిళల సంఖ్యనే ఎక్కువ మరియు కొన్ని ప్రదేశాల్లో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. మీకు ఇప్పటి వరకు ఏ అమ్మాయి నచ్చకపోతే మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీకు నచ్చిన అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవచ్చు. అక్కడ మీకు ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆలస్యం చేయకుండా ఆ ప్రదేశాలు ఏమిటో చూద్దాం. గత 27 సంవత్సరాలుగా మహిళలు మాత్రమే ఉంటున్న గ్రామం. ఇక్కడ పురుషులు నివసించడానికి అనుమతి లేదు. ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్రికా ఖండంలో ఒకటైన కెన్యా దేశంలో ఉంది ఈ గ్రామం. అదే ఒమైజా గ్రామం. ఇక్కడ మహిళలందరూ ఉత్తర కెన్యాలోని సంబూరు వర్గానికి చెందినవారు. ఈ వర్గంలోని ప్రతి కుటుంబంలోని మహిళలకు ఎటువంటి హక్కులు ఉండవు. పురుషులకు బానిసగా బ్రతకాలి. మహిళలు కేవలం లైంగిక కోరికలు తీర్చడానికి మరియు పిల్లలను కనడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కుటుంబంలోని పురుషుల నుంచి కాకుండా బ్రిటిష్ సైనికుల నుంచే ఎన్నో లైంగిక వేధింపులకు గురయ్యారు. అలా అత్యాచారానికి గురైన మహిళలను భర్తలు వదిలేసేవారు. తిండి లేక అలమటించేవారు. ఆకలితో చనిపోయిన వారు ఉన్నారు. భర్తల దగ్గర కూడా రక్షణ లేక ఆకృత్యాలకు గురైన మహిళలందరూ కలిసి ఈ గ్రామాన్ని నిర్మించుకున్నారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒమేజాన్లో పురుషులకు నివసించే అందుకు అనుమతి లేదు. కానీ మహిళలకు పుట్టిన పిల్లలకు మాత్రం 18 సంవత్సరాలు వచ్చే వరకు అక్కడ నివసించవచ్చు. తర్వాత ఆ గ్రామం విడిచి బయటకు వెళ్ళిపోవాల్సింది. ఒమేజా గ్రామం చరిత్రలోకి వెళ్తే సంబూరు మహిళలు గురైన తీవ్ర హింసకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అక్కడ దారుణంగా ఆడవాళ్ళు కేవలం భర్తలకు సంతానోత్పత్తి చేసే యంత్రాలుగా మాత్రమే అక్కడ పురుషులు చూసేవారు. వాళ్ళు నోరెత్తి మాట్లాడకూడదు. ఇంటి పురుషులతోనే కాక 1990లో ఇక్కడ మహిళలు బ్రిటిష్ సైనికులు దారుణమైన లైంగిక వేధింపులకు గురయ్యారు. చాలామంది వందల కొద్ది కెన్యా మహిళలు అత్యాచారాలకు బ్రిటిష్ సైనికుల చేతితో అసహజ లైంగిక దారుణ హింసలకు గురయ్యారు. దీంతో భర్తలు వారిని మానసికంగా శారీరకంగా మరింత హింసించేవారు. వారిని ఇళ్ల నుండి గెంటేశారు. వారి కష్టాల గురించి వింటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. వారికి ఎవరు తినటానికి తిండి కాదు కదా, తాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. హింసలకు గురైన మహిళల కోసం మహిళలే నిర్మించుకున్న ప్రత్యేక గ్రామం ఇది. ఇంటి నుండి గెంటేయబడిన మహిళలు, ఒంటరి మహిళలు, ఇలా ఎన్నో వివక్షలకు ఘోరమైన హింసలకు గురైన ఆడవాళ్ళ కోసం రెబేకా అనే మహిళకు ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. రెబేకా ఇచ్చిన చైతన్యంతో ఆమె నాయకత్వంలో ఆకృత్యాలను ఎదుర్కొన్న మహిళలంతా కలిసి విప్లవంగా ముందుకొచ్చారు. 2005 నాటికి ఇక్కడ 30 మంది ఆడవాళ్ళు, 50 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక్కడ పిల్లలకు స్కూల్స్, కల్చరల్ సెంటర్స్, సంబూరు నేషనల్ పార్క్ కూడా ఉన్నాయి. ఇక్కడికి ఎంతోమంది టూరిస్టులు వస్తుంటారు. ఈ మహిళల జీవనం సాగించడానికి వారి వంశపారపర్య అయిన నగలు తయారు చేస్తున్నారు. వాటిని చూస్తే వారు తయారు చేశారా లేక ప్రముఖ డిజైనర్ చేశారా అన్నట్టుంటాయి. ఆ నగలు టూరిస్టులకు అమ్మి వారి జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామానికి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒకే ఒక గేటు ఉంటుంది. ఎవరైనా టూరిస్టులు లోపలికి రావాలి అంటే గేట్ నుండి మాత్రమే రావాలి. అక్కడ వారు ఎంట్రీ ఫీజు కూడా తీసుకుంటారు. పురుషులు లేని ఈ గ్రామంలో మహిళలు ఎలా గర్భవతులు అవుతున్నారో అనే ప్రశ్న కూడా ఉంది. అది ఎలా అంటే ఆ గ్రామంలోకి పురుషులకు ప్రవేశం ఉంటుంది, కానీ అక్కడ నివసించడానికి అనుమతి లేదు. అక్కడి మహిళలు ఏ పురుషుడినైనా ఇష్టపడితే వారు అక్కడికి రావచ్చు, కానీ శాశ్వతంగా ఉండకూడదు. వచ్చి వెళ్ళిపోవాల్సిందే. అలా వారికి గర్భం వస్తే, ఆడపిల్లలను ప్రసవిస్తే ఆ ఆడపిల్ల పెద్దయిన తర్వాత అక్కడే ఉండొచ్చు. కానీ మగపిల్లవాడు అయితే 18 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఆ గ్రామం నుండి వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా మహిళలు ఆ గ్రామం విడిచి కుటుంబం ఏర్పరచుకోవాలి అంటే వాళ్ళకి వాళ్ళే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, బ్రెజిల్లోని నోవియాడో కార్డియో అనే గ్రామాన్ని అందెగత్తెల గ్రామంగా పిలుస్తారు. ఈ గ్రామంలో 700కు పైగా ఆడవాళ్ళు ఉంటే వారిలో సగం పైన ఆడవాళ్ళు 25 నుండి 33 సంవత్సరాల మధ్య ఉంటారు. అందులోనూ అందరూ పెళ్లి కాని వారంట. ఇక్కడ ఉన్న వింతేమిటంటే ఈ గ్రామంలో ఒక అబ్బాయి కూడా ఉండడు. పోనీలే పక్కన ఉన్న గ్రామంలో అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే వారి సోదరులు వరుస అవుతారంట. అందుకే వేరే గత్యంతరం లేక ఆల్రెడీ పెళ్ళి అయిన అబ్బాయిలనే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అలానే వేరే ఊరి నుండి లేక వేరే దేశం నుండి వచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలి అంటే అంత తేలిక కాదు అంటున్నారు.
ఎందుకంటే అక్కడ అమ్మాయిలు ఆ గ్రామం వదిలి బయటికి రారు. ఈ గ్రామాన్ని స్త్రీ సామ్రాజ్యంగా పేర్కొంటారు. అక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి అంటే వారు పెట్టే కఠినమైన షరతులు ఒప్పుకోవాలి. సరేలే, వారి షరతులు ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారేమో. పెళ్లి చేసుకున్న అబ్బాయి ఆ గ్రామంలో ఉండకూడదు, కానీ ఆ అమ్మాయిని మాత్రం వదిలిపెట్టి వేరే ఊరిలో ఉండాలి. కేవలం వీకెండ్స్లో మాత్రమే అక్కడికి రావాలి. ఒకవేళ పెళ్ళైన వారికి సంతానం కలిగితే వారు అబ్బాయి అయితే 18 సంవత్సరాల తర్వాత ఆ గ్రామం వదిలి వెళ్ళిపోవాలి. ఇన్ని నియమాలు ఉండటం వల్ల అక్కడికి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు భయపడుతున్నారు. ఆ గ్రామం నుంచి ఎవ్వరికీ తెలియదు, కానీ ఒక అమ్మాయి ఈ మధ్య మా గ్రామం కట్టుబాట్లకు కట్టుబడే అబ్బాయి కావాలి అని ఒక ప్రకటన ఇచ్చింది. దాంతో ఆ గ్రామం పైన యావత్ ప్రపంచం దృష్టి పడింది. అసలు అంతమంది అమ్మాయిలు ఆ గ్రామంలోకి ఎలా వచ్చారు, ఇంత కఠినమైన ఆంక్షలు ఎందుకు పెట్టారనే విషయాన్ని తెలియాలి. అంటే 1891 సంవత్సరంలో ఆ గ్రామంలోకి ఒక అమ్మాయి తన తండ్రిదండ్రులు లేక ఇష్టం లేని పెళ్లి చేయడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. అందుకు ఆమెను మిగిలిన కుటుంబ సభ్యులను వెలివేశారు. వారు ఒక ప్రాంతంలో స్థిరపడ్డారు. అలా ఇంటి నుండి గెంటేయబడిన వారు ఒంటరి మహిళలు మేరియా ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ అందరూ మహిళలే అవ్వటంతో ఏ నిర్ణయమైనా వారిదే. ఇక్కడ ఇన్ని ఆంక్షలు ఉండటంతో ఎవ్వరూ ఆ గ్రామంలోని అమ్మాయిలని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావటం లేదు. అందుకే వారు వేరే ప్రాంతానికి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరికైనా పెళ్ళి కాకపోతే మీరు ఫ్రాన్స్లోని గుడాలూప్ ఐస్లాండ్ వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఉన్న బీచ్ రెస్టారెంట్స్ మరియు బార్స్, హోటల్స్ అన్నీ చాలా బాగుంటాయి. దానితో పాటు అక్కడ అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటాయి. అక్కడ అబ్బాయిలు 100 మంది ఉంటే అమ్మాయిలు 112 మంది ఉన్నారు. అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే మీకు ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ఉంటే అక్కడికి వెళ్ళండి. అందుకే ఈ వీడియో ఫస్ట్ చెప్పింది పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇండియాలో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు, కానీ పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలకి అమ్మాయిలు దొరకటం లేదు. కానీ ఇండియాలోని కేరళలో మాత్రం అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. అక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలే లేరు. యూరోప్లోని లట్వియా, ఈ ప్రదేశం యూరోప్లోని చూడదగిన ఒక అందమైన ప్రదేశం. అలానే ఇక్కడ కూడా అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. అబ్బాయిల కంటే 1,00,000 మంది అబ్బాయిలు ఉంటే 1,20,000 మంది అమ్మాయిలు ఉన్నారు. మిగిలిన 20,000 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలే లేరు. వారు వేరే దేశాలకు వెళ్ళి లాల్ కోసం వెతుకుతున్నారు. ఫ్రెండ్స్, ఏ ప్రదేశానికి వెళ్ళాలనే లిస్ట్ మీ ముందే ఉంది. అయితే నేను చెప్పిన లిస్ట్లో ఏ ప్లేస్ మీకు వెళ్ళాలని ప్లాన్ చేసుకోండి. మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.